అతిత కోఫీసు మెరిట్ స్కాలర్షిప్ తో విదేశాల MBBS కాంటాక్ట్ వెయిట్ MBBS ఎడ్యుకేషన్ సర్వీస్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన పదవులు పోషించినప్పటికీ కూడా ఇద్దరు పేర్లు అయితే గట్టిగా వినిపించాయి. సెల్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తికి కూడా చాలా దగ్గర పరిచయం ఉన్న వ్యక్తులు అనమాట. ఒకటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఇంకొకటి జక్కంపూడి గణేష్. సో ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు జక్కంపూడి గణేష్ గారు. సో గణేష్ గారు నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కీలకంగా ఇద్దరు పేర్లు వినిపించాయి అన్న. ఒకటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఇంకొకటి జక్కంపూడి గణేష్. ఈ మధ్య ఇంకా బాగా వైరల్ అవుతున్నారు ఇన్ ద సెన్స్ ఏదో చేయాలని తపనైతే కనిపిస్తుంది డెఫినెట్గా. సో ఫైర్ అయితే ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో గట్టిగా కొట్టబోతాడేమో, కొట్టే అవకాశం కూడా ఉందేమో అనే మాటలు పూర్తిగా వినిపించాయి. సో ఓవరాల్గా చూస్తే ఏమనిపిస్తుంది? ఆల్మోస్ట్ 11 సీట్లకు పరిమితమైన వైసీపీని గడ్డు కాలంలో నుంచి ఇప్పుడు బయట పడేయాలి అంటే అది కేవలం యువత వల్లే అవుతుంది. యువతకి నేను అండగా ఉంటాను, యువతే ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఇది కూడా మొన్న జగన్ గారు క్లియర్గా మాట్లాడారు మొన్న ఒక మీటింగ్లో కూడా. సో ఏంటి ఇప్పుడు ఏం ప్లాన్స్ చేస్తున్నారు ఏంటి అసలుకి? ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల మాత్రమే మేము అధికారం కోల్పోవడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఒక నమ్మకం కానీ ప్రజల్లో ఏమీ సన్నగలలేదన్న. చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రజలు కొంచెం ఎమోషనల్గా వెళ్ళారు. ఎమోషనల్ అంటే దేని పరంగా? మాట్లాడినటువంటి మాటలు కొంతమందికి నచ్చల. ఓకే. చేసినటువంటి అవమానాలని చాలా మనసు లోతులోకి తీసుకుని వెళ్ళిపోయారు. అదేవిధంగా అందరికీ తెలిసినటువంటి విషయమే, తెలుగుదేశం పార్టీ ఏదైనా ప్రజలలో ఒక అబద్ధాన్ని కూడా నిజం కింద సృష్టించగలరు, వాళ్ళు అలా ప్రచారం చేయగలరు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇవన్నీ కూడా కలిసి వచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి మళ్ళీ అధికారంలోకి రావడానికి బాగా అవకాశాలు చూపించినాయని నేను అనుకుంటున్నాను. జక్కంపూడి గణేష్ అంటే ఉభయ గోదావరి జిల్లాలలో పరిచయం అక్కర్లేని పేరు. గడప గడపను తట్టినా కానీ గణేష్ నామస్వరం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. బట్ కొంతమంది మీరు తెలియని వాళ్ళు, లేకపోతే మీ గురించి మీ ఫ్యామిలీ గురించి తెలియని వాళ్ళు, ఇప్పుడు డిజిటల్ ప్రపంచం చాలా ఉధృతంగా వచ్చేసింది కాబట్టి చూసిన ప్రతి వాళ్ళు అనుకుంటారు సో రాజకీయ చరిత్ర ఉన్న ఒక కుటుంబం, డబ్బు ఉందన్న అహంకారం, హెడ్ వెయిట్ గణేష్కు చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు ఆన్సర్? ఫస్ట్ ఆన్సర్ అక్కర్లేదు, ఉభయ గోదావరి జిల్లాలకు అందరికీ తెలుసు కాబట్టి. మీరు అన్నట్టుగా మొదటి దానికి సమాధానం చెప్పడం అవసరం నిజంగా కూడా లేదు. ఎందుకంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కొడుకుగా నాకు ఒక గుర్తింపు ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా మీరు అన్నట్టుగా హెడ్ వెయిట్ ఇవన్నీ కూడా నేనైతే వినలేదన్నా. మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడైతే మాత్రం ఖచ్చితంగా మనం ఒకరి తరపున నిలబడే సందర్భంలో కొంచెం మనం దూకుడు ప్రదర్శిస్తాం. అక్కడ అవసరాన్ని బట్టి మనం ఇంకొంచెం స్పీడ్ని పెంచి గట్టిగా నిలబడటము, గట్టిగా ఇంకా అవతల వాడు కూడా గొడవకి వస్తున్నప్పుడు మనం ఏదో పౌరాలు పట్టుకొని తిరగలేం కదా, మనం కూడా అదే స్టైల్లో ముందుకు వెళ్తాం. ఓకే. అలాగా కొంచెం మందికి నచ్చుతాం, కొంతమందికి నచ్చం. ఆబ్వియస్గా ఆ నచ్చిన వాళ్ళు మనం చేసేటటువంటి చెడు ప్రచారాల్లో అదేమన్నా ఒక భాగం అయి ఉండొచ్చు అంతే. ఓకే. ఒక భాగం అంటే కొన్ని ఫోన్ కాల్స్ మీరు మాట్లాడినవి మీకు తెలుసు. ఇవాళ రేపు ఏది మాట్లాడినా కానీ మనకన్నా ముందు ప్రజల్లోకి వెళ్తుంది. ఇది కొన్ని కోట్ల మంది వింటారు, దీన్ని చూస్తారు. మన వ్యక్తిగత జీవితం, మన క్యారెక్టర్ని కూడా వాళ్ళు అన్నీ క్యాలిక్యులేట్ చేస్తారని తెలిసి మాట్లాడతారా, లేకపోతే ఏదైతే అదైందిలే చివరికి చూసుకుందాం అన్న? ఒక చదువుకున్నటువంటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ విధంగా మాట్లాడతాం. పెద్ద మనుషులతో మాట్లాడుతున్నప్పుడు మర్యాద ఇచ్చి మాట్లాడతాం. ఓకే. ఒక రౌడీ షీటర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు అంతకన్నా గొప్పగా మాట్లాడటం రాదన్న. మీరు చెప్పింది ఏ సందర్భం ఏంటో నాకు అన్నీ గుర్తొచ్చినాయి. ఓకే. మా పార్టీ కాదు, ఏదో పార్టీ నుంచి వచ్చాడు, తన బతుకు తెరుగు కోసం మా పార్టీలో ఏదో వాడుతున్నాడు, తనని ఎంకరేజ్ చేస్తున్నటువంటి కొన్ని శక్తులు నాకు నచ్చక ఆ విధంగా మాట్లాడటం జరిగింది. రియలైజ్ అవుతారండి ఏదన్నా మాట్లాడిన తర్వాత? ఎందుకంటే కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రేమ కూడా ఎక్కువే ఉంటుంది ఎక్కడైనా కానీ, దానికి తావు ఉండదు. అది చూస్తూనే ఉన్నాం ఇప్పుడు రాజకీయాలలో. సర్వసహజం అన్న, ఏదైనా ఎక్స్పీరియన్స్ నేర్పిస్తుంది. ఒక్కొక్కసారి తొందరపాటులో తప్పులు చేయడానికి ఆస్కారం లేకుండా పోదు. ఓకే. నేను మామూలు మనిషినే, తప్పులు చేయొచ్చు, ఒప్పులు చేయొచ్చు. కానీ నాకు తెలిసి ఉండగా నా మనసు ఏం చెప్తే అట్టే వెళ్తా.
ఖచ్చితంగా నాకు ఇది న్యాయం అనిపించిన వైపు మాత్రం గట్టిగా నిలబడటానికి ప్రయత్నిస్తా. ఓకే. మీరు అన్నట్టుగా నాకున్న మైనస్లో ఫస్ట్ మైనస్ ఏంటంటే, నేను అదే చాలాసార్లు గమనించింది, శత్రువు మీద కూడా కోపం చాలా త్వరగా తగ్గిపోతుంటుంది. ఓకే. ఆడ ఆ రోజే శత్రువులా కనపడతాడు నాకు. తర్వాత నాకు ఆ మనిషి మీద పెద్దగా ధ్యాస ఎక్కువ ఉండదు. కానీ ఆ కోపం వచ్చిన టైంలో ఏదో ఒకటి చేసేయాలన్న ఆలోచన అయితే వస్తుందా? ఏదో ఒకటి చేయాలంటే ఏముంటుంది అన్న, పాయింట్ వైజే మాట్లాడతాం అంతే. తను చేసే విధానం బట్టి మనం చేస్తాం. వాళ్ళు అండి అంటే మనం అండి అంటాం, వాళ్ళు ఒరే అంటే మనం ఒరే అనాలి కదా, తప్పదు. మరి ఏం చేస్తాం? ఓకే. కర్రే సమాధానం. వాళ్ళు మన మీద కత్తులు పట్టుకుని వస్తుంటే మనం కానీ ప్రపంచ శాంతిని కోరుకుంటూ అటు ఇటు 2 పౌరాలు పట్టుకుని తిరగలేం కదా. ఇది అంతే. ఎక్కడ నేర్చుకున్నారు ఈ రాజకీయం? అంటే ఒకప్పుడు మీ నాన్నగారు ఉన్న టైంలో, జగన్మోహన్ రామ్మోహన్ గారు ఉన్న టైంలో రాజకీయాలు ఎలా ఉండేయంటే, శత్రువులు అంటే అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, వాళ్ళ ఫంక్షన్స్కి వీళ్ళు వెళ్తారు, వీళ్ళ ఫంక్షన్స్కి వాళ్ళు వస్తారు. పిల్లల మధ్య కూడా మంచి రిలేషన్ ఉండేది. కానీ ఇప్పుడు రాజకీయం ఎలా అయిపోయిందంటే, దూకుడు అంటేనే రాజకీయం చేయాలి, దాడికి ఎదురుదాడి చేస్తేనే రాజకీయాల్లో ఉండాలి, లేకపోతే అవసరం లేదు అనేది క్లియర్గా అర్థమైపోయింది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. అలాంటి వాళ్ళే ఈరోజు ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు కూడా. దాన్ని ఫాలో అవుతున్నారా? ఆ ట్రెండ్ ఫాలో అవుతేనే మనం కూడా సక్సెస్ అవుతామని ఫాలో అవుతున్నారా, లేకపోతే మీ అంతా మీకే? నేను మీరు చెప్పిన దాంట్లో గమనించింది అయితే ఒకటి ఏంటంటే అన్న, నా తండ్రి టైం నుంచి నాకు తెలిసినప్పటి నుంచి నేను గమనించిన రాజకీయాల్లో భాగం ఏంటంటే, ఓకే, అప్పటికి ఇప్పటికీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత తిట్టుకున్నా ఏం చేసినా పర్సనల్గా వచ్చేటప్పటికి ఎంతో కొంతమందికి స్నేహభావాలు అవి కూడా ఉండేవి. వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి మనిషి కోసం నిజమే మాట్లాడేవారు. అవును. ఇప్పుడు కూడా అవన్నీ కొనసాగట్లేదని ఏం లేదు, కొనసాగుతూ ఉంది. కానీ అప్పటికి ఇప్పటికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఫైనాన్షియల్గా పాలిటిక్స్ మారిపోవటం అనేది దురదృష్టకరం. ఆ రోజు నిజంగా నాయకుడు చేసినటువంటి మంచిని చూసి గమనించి మాత్రమే ఓటు వేసేవారు ఓకే ప్రజలు. కానీ ఈరోజు నిజంగా ఓపెన్గా మాట్లాడుకోవాలంటే, అంటే మీరు ఇందాక యువత కోసం కూడా మాట్లాడారు కాబట్టి చెప్తా ఉన్నా, ఈరోజు నిజంగా యువతరందరూ కూడా నడుం బిగించి రాజకీయాల వైపు ఎందుకు చూడాలి అంటే, ఎలక్షన్ వస్తూ ఉంటే ప్రజలు ఓటుకు సంబంధించి ఏదో ఒకటి ఆశిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యానికే అర్థం లేకుండా వెళ్ళిపోతుంది ఇది. ఈ రకమైనటువంటి వ్యవస్థ అయితే ఖచ్చితంగా మారాలి. ఓకే. ఇంకా మిగిలిందంటారా, అప్పుడైనా ఇప్పుడైనా ఖచ్చితంగా 100% తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలో శత్రుత్వాలు ఉండేవి, మిత్రుత్వాలు ఉండేవి. ఈ రోజున ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వైసీపీలో ఉన్న వారికి కూడా శత్రుత్వాలు ఉంటున్నాయి, మిత్రుత్వాలు ఉంటున్నాయి. కానీ ఒకటి చెప్పేది ఏంటంటే, ఎవరైనా నిజాయితీ ఉన్నటువంటి కార్యకర్త ఎవరికైనా సరే వాళ్ళ నాయకుడే ఫస్ట్ ఎజెండా అవుతాడు. ఓకే. తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు వాళ్ళకి ప్రయారిటీ. అలాగే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ఇప్పుడు వైసీపీ జెండా పట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే మాకు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, అంతే కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.